ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము, ప్రభువా నన్ను మలుచుము అని ప్రతివారు పలకండి. మోసే గారి జీవితంలో మరి నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులోనే ముందుకెళ్ళిపోదాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనం. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. ఇందులో చాలా ఆధ్యాత్మికమైన అర్థం దాగి ఉన్నది. చాలా జాగ్రత్తగా మనం కూలంకషంగా ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. స్తోత్రం దేవ. ఈరోజు వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుని నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారు గమనించాలి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ తన జనులైనటువంటి హెబ్రీల్లో ఒకడిని మరి ఇక్కడ దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఏ విధంగా కార్యాలు చేస్తాడు, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఏ విధంగా ఉంటాయి అనే సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో శ్రద్ధగా మీరు వింటే దేవుడి నడిపింపుకు మనం లోబడినట్లయితే, మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడు అంటున్నాడు. సో మరి మనం అలా అనిపించుకోవాలంటే చూద్దాం. ఏం చేశాడు మోసే గారు? హెబ్రీలో ఒకడిని మరి ఒక ఐగుప్తుడు కొట్టడం చూసినటువంటి మోసే దాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తను ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకెవరైనా ఉన్నారేమో అని అటు ఇటు తిరిగి మరీ చూశాడు. ఇక్కడ అటు ఇటు చూసి మరి ఒక పని చేస్తున్నాడంటే అది చాలా జాగ్రత్తగా చేసే పని అయి ఉండాలి, లేదా ఎవరికి తెలియకుండా చేసే పని అయినా ఉండాలి కదా. స్పష్టంగా అర్థమవుతుంది కదా. మనం దిక్కులు చూసి ఎవరన్నా చూస్తున్నారేమో అంటే ఏంటి, ఆ పని చాలా జాగ్రత్తగా చేయాలంటే ఎవరూ చూడకుండా చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైన విషయం, జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. సో ఇక్కడ మోసే గారు అటు ఇటు చూసి ఎవరూ చూడలేదు అని అప్పుడు ఆ పనిలో ముందుకెళ్ళినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒక హెబ్రీని రక్షించడం అనేటువంటిది ఎవరూ చూడకూడని మరి చూడకూడని పనిగా మోసే గారు భావించాడు. అలానే చేశాడు. ఎందుకంటే అతడు ఆ హెబ్రీని రక్షించడానికి ఒక ఐగుప్తిని చంపాలని అనుకున్నాడు. అనేక విద్యలను నేర్చినటువంటి మోసేకు తెలుసు అలా చేయటం హత్యని, అది నేరమని. అయినప్పటికీ చేయడానికి సిద్ధమయ్యాడు. నిజానికి హెబ్రీని రక్షించడం అనేటువంటిది దేవుని చిత్తం. అయితే ఆ రక్షణ కార్యం ఎవరికి కూడా తెలియకుండా ఒక నేరంగా జరగటం మాత్రం ఆయన ప్రణాళిక కాదు. ఇశ్రాయేలీయులకు కలగబోయేటువంటి రక్షణ అందరికీ తెలిసేటట్లు దేవునికి మహిమకరంగా జరగాలని ఆయన యొక్క ఉద్దేశం. కానీ మోసే గారు ఏం చేస్తున్నాడంటే తన ఆవేశం వలన దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా పనిచేశాడు. మోసే కూడా మరి ఇశ్రాయేలీయుడిని రక్షించడానికే ఆ హత్య చేశాను అని అనుకున్నాడు. కానీ అది దేవుని సంకల్పము కాదు, అది దేవుని చిత్తము కాదు అని చెప్పి ఆయన అనుకోలేదు. దేవుని పనిని దేవుడు చెప్పిన విధంగానే చేసినప్పుడే, మరి చెప్పినప్పుడే చేయాలి. కానీ ఇక్కడ మోసే దానికి వ్యతిరేకంగా తొందరపాటు పడి ఆయన ప్రణాళికను పక్కకు దారి పట్టించి ప్రణాళిక కాని మార్గంలో ప్రయత్నించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది, బ్రదర్ ఎందుకని మా అప్పు తీరట్లేదు, ఎందుకని మాకు వివాహం జరగట్లేదు, ఎందుకని మా సమస్య నుంచి మేము బయటపడతలేదు అని మీలో చాలామంది అంటుంటారు. ఈరోజు నువ్వు కూడా బహుశా దేవుని పని చేయటంలోనే ఉన్నావేమో. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, లేకపోతే మరి అవసరాన్ని బట్టో దేవుని పనిని ఆయన చెప్పినట్లు కాకుండా నీవు చేయగలిగినట్లుగా చేస్తున్నావేమో. ఆయన చిత్తానుసారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా చేయడానికి తొందరపడుతున్నావేమో. తగిన సమయం వచ్చేంత వరకు మరి ఆయన చేతి నీడలో ఆయన నేర్పే పాఠాలు నేర్చుకోకుండా అతురపడకూడదు. యేసుక్రీస్తు కూడా కనాను విందులో చేసినటువంటి ఆ మొదటి సూచక్రియను
తగిన సమయం వచ్చేంత వరకు చేయలేదు. దేవుని కుమారుడు అయిన కూడా ఎక్కడా కూడా తొందరపాటు లేదు, ఏ విధమైనటువంటి గజిబిజి లేదు, తన మహిమను కనపరచలేదు. మరి క్రీస్తు కనపరిచినటువంటి ఆ మాదిరిని మనం కూడా చూడాలి. దేవుడు నీకు అప్పగించిన పని ఆయన పనినే నీకు అప్పగించాడు కాబట్టి తగిన సమయం వచ్చేంత వరకు కూడా మరి ఆయన చేయమన్న పద్ధతిలోనే చేసేందుకు ప్రభు బలమైనటువంటి చేతుల కింద మనం దాగి ఉండాలి. 1 పేతురు 5:6 ప్రకారం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 2:13లో మరునాడు అతడు బయట నడిచి వెళుచూ ఉండగా హెబ్రీయులైనటువంటి మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. మోసే అనుకున్నాడు తాను హెబ్రీయుడిని రక్షించాను అని అనుకున్నాడు. కానీ మరుసటి రోజు వెళ్ళి చూడగా ఈసారి హెబ్రీయుడే మరొక హెబ్రీయునితో తగులాడటం చూశాడు. మోసే దేవుని చిత్తాన్ని తనకు నచ్చినట్లు చేయడానికి ప్రయత్నించాడు కాబట్టే ఆ హెబ్రీయుడు దానిని స్వతంత్రించుకోలేకుండా పోయాడు. అంతకుముందు ఐగుప్తునితో గొడవ జరిగితే ఇప్పుడు హెబ్రీయునితోనే గొడవ జరుగుతుంది. బహుశా మోసేకు అది చూసి అర్థమై ఉండొచ్చు, దేవుని పనిని దేవుడు చెప్పినట్లుగా కాకుండా వేరే వేలు చేస్తే దాని ఫలితం వేరే ఉంటుందని చెప్పేసి. అంతేకాకుండా మరి దేవుని పనిని ఒక మనిషి ద్వారా ఆయనే చేస్తారు, కానీ ఏ వ్యక్తి స్వతహాగా దేవుని యొక్క అదృశ్య హస్తం సహాయం లేకుండా చేయలేడు అని. మరి దేవుని ఉద్దేశాలు ఏమైనావో వాటన్నిటిని కూడా ఆయనే నెరవేరుస్తాడు. అయితే అవి తన చిత్తానుసారమైన వ్యక్తుల ద్వారా జరిగిస్తాడు. ఇంట్లో ఉన్నటువంటి సాలెపురుగులు పెట్టేటువంటి బూజును ఎన్నిసార్లు శుభ్రపరిచినా మరలా కొంతకాలానికి మరలా బూజు వస్తానంటుంటుంది. కారణం ఆ బూజును సృష్టించేటువంటి ఆ సాలెడ్ని తొలగించకుండా ఎన్నిసార్లు మరి దాన్ని శుభ్రపరిచినా ప్రయోజనం ఉండదు, తాత్కాలికమే. మనుషులు చేయాలనుకునేటువంటివి చేసే పనులు తాత్కాలికమైనటువంటి బూజును తొలపడం లాంటివి అన్నమాట. అయితే దేవుడు చేసే పని ఆ బూజు మరలా ఏర్పడకుండా ఏం చేస్తాడో తెలుసా, ఆ సాలెడ్ని తొలగిస్తాడు. ఇక్కడ ఇజ్రాయేల్ని పాపంలో నిండి ఉన్నటువంటి ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు నడిపించి ఒక శ్రేష్టమైన ప్రదేశాన్ని వారి కోసం ఏర్పాటు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ వారిని ఐగుప్తులోనే ఉంచి రక్షించాలనేటువంటిది కాదు. దేవుడు నిన్ను అప్పుల భారం నుంచి విడిపిస్తాను అంటే దాని అర్థం వేరొక చోట అప్పిప్పించి ఈ పాత అప్పులు తీరుస్తాడు అని కాదు. నీకు ఆ భారము అంతటి నుండి కూడా పరిపూర్ణంగా విడుదల కలిగించాలని చెప్పి ఆయన నిన్ను బాగు చేస్తానంటే ఏదో ఒక చోటులోనే కాదు, నీకు తెలియని నీ శరీరం అంతటిలోని ప్రతి అవయవాన్ని శుద్ధీకరించి స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించేది సంపూర్తిగా వర్ధిల్లడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేస్తానని చెప్పిన పని ఆయన చేస్తేనే అది సంపూర్ణంగా ఉంటుంది. కానీ నీవు చేసుకున్నప్పుడు కాదు. ఒకవేళ నీవు చేసుకోవడం వల్ల అది నీకు కొంత మేలుకరంగా ప్రస్తుతానికి కనిపించినప్పటికీ అది పూర్తిగా కాదు. కాబట్టే దేవుని కార్యాలను ఆయన్ని చేయనివ్వాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని ఉద్దేశాలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. హల్లెలూయా. నిర్గమకాండం 2:14 మనం చదివినట్లయితే, అప్పుడు అతడు అన్యాయము చేసిన వారిని చూసి నీ వేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావు. ఇది చూసినటువంటి మోసే గారు ఎంతో అసహనానికి గురై ఉంటాడు. ఫరో రాజుకు వ్యతిరేకంగా నేరం చేసి మరి తనవారు అనుకున్న ఒక మరి మనవడే లేడు, మన బంధువే అన్నట్టు ఒకరికి సహాయం చేశాడు. తీరా సహాయం చేస్తే ఆ సహాయం పొందుకున్న వ్యక్తి ఆ వ్యక్తి యొక్క అన్యాయపు ప్రవర్తన చూసి తట్టుకోలేకపోయి ఉంటాడు. అందుకే ఆ తప్పును ఖండించేటువంటి ప్రక్రియలో అతను ప్రశ్నించాడు. అన్యాయం చేసేది హెబ్రీయుడైనా ఐగుప్తుడైనా ఒకటే కదా, తప్పు ఎవరు చేసినా తప్పే. బాధపడుతున్నటువంటి హెబ్రీయుని రక్షించడం తెలిసినటువంటి మోసేకు బాధ పెట్టే హెబ్రీయుని ప్రశ్నించడం కూడా తెలుసు. తనతో పాటు తనలాగే శ్రమ పడుతున్నటువంటి తన తోటి వారి మీద అన్యాయంగా పోట్లాడుతున్నటువంటి ఈ యొక్క హెబ్రీయునికి తెలుసు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా,
వాళ్ళ యొక్క ఆలోచన విధానం, మోషే యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ విడిపించబడిన వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ హెబ్రీయునికి తెలుసు అన్యాయంగా పోట్లాడుతున్నటువంటి సంగతి, ఆ బాధలు ఎలా ఉంటాయో, అయినా సరే తనను ఎవరు చూస్తారులే అనేటువంటి ధీమాతో అతన్ని శ్రమ పెడుతున్నట్టు మోసే చూశాడు. ఎందుకు మరి మోసే తన చుట్టూ బాధపడుతున్నటువంటి వారి చేతిలో నుండి బాధింపబడే వారిని రక్షించాలనే చూస్తూ ఉన్నాడు. వాళ్ళ హెబ్రీలైనా, హెబ్రీన్ చేతి నుంచి అయినా, హెబ్రీన్ అన్యుడి చేతి నుంచి అయినా వారిని వారి యొక్క సమస్య నుంచి విడిపించాలనే చూస్తున్నాడు తప్ప వేరే ఆలోచన లేదు. తప్పు చేసే వ్యక్తిని దండించి అన్యాయం చేయబడుతున్నటువంటి వారిని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మోసే గారు. ఇక్కడ మోసే కనపరిచినటువంటి ఉత్తమైన లక్షణం, పాపం చేస్తున్నా లేక అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా సరే, అది తనవారైనా పరాయవారైనా కానీ ఒకేలాగా ఆ తప్పును ఖండించే ప్రయత్నం చేయడం. మరి అలాంటి నిష్పక్షపాతం నీవు చూపించగలుగుతూ ఉన్నావా? నీ వారు చేస్తే ఒకలాగా, పరాయి వాళ్ళు చేస్తే ఒకలాగా పక్షపాతం చూపిస్తున్నావు. డబ్బు ఉన్నవారిని ఒకలాగా, పేదవారిని ఒకలాగా, దైవ సేవకుని పిల్లలను, సంఘ పెద్దలను, లేక మరి ఏ ఇతర కారణం చేతనో కొందరి ప్రవర్తన మాత్రం వారి యొక్క పనులను, ఆటపాటలతో ఉన్నటువంటి ఆ అల్లరి చేష్టలను ఖండించలేనటువంటి వ్యక్తిగా ఉండకుండా సరైనటు విధంగానే ప్రవర్తిస్తున్నావా? మోసే అన్యాయం చేసినటువంటి వ్యక్తిని చూశాడు, కానీ అతని స్థాయిని, స్థానాన్ని కాదు. మరి నువ్వు చూస్తున్నటువంటిది అతడు నీవాడా? ఆ వ్యక్తి నీకు ప్రయోజనకరంగా ఉంటాడేమో. నువ్వు ఏం చూస్తున్నావో కానీ దేవుడు మాత్రం నిన్నే చూస్తున్నాడు. తప్పు చేసింది ఎవరైనా ఒకేలా చూడు. నీ సహాయం కోసం వచ్చినటువంటి ఎవరికి కూడా మరి ఎవరికైనా సరే నీ వల్ల అయ్యేంత ఒకేలా చెయ్యి. నువ్వు చూడవలసిన దేవుని ప్రేమను బట్టి ఆయన దృష్టికి ఎలా ఉన్నారు అనేటువంటిదే కానీ మనుషుల స్థానాన్ని బట్టి కాదు. దేవుడు ఏ విషయంలోనూ పక్షపాతి కాడు కదా. మరి నీవు ఆయనను పోలి ఉన్నావు కదా, ఇది గమనించాలి. దేవునికి నీలో కనబడవలసినటువంటి లక్షణం తప్పు ఎవరు చేసినా తప్పుగానే చూడటం. అయితే కనిపించకూడని లక్షణం ఇంకోటి ఉంది, అదే ఈ హెబ్రీని పోలి ఉండటం అన్నమాట. రక్షించబడినటువంటి యొక్క హెబ్రీయుడు తన పొరుగువాన్ని శిక్షిస్తూ ఉన్నాడు. బాధపడిన ఇతను ఆ బాధల నుంచి విడిపించబడిన తర్వాత తాను ఇతరులకు బాధను కలిగించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బహుశా నీ జీవితంలో కూడా ఇలాగే కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉంటే అది ప్రభుకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు అని తెలుసుకో. ఏ విషయంలోనూ అన్యాయంగా ఇతరులను బాధించడం మంచిది కానే కాదు. నీ జీవితంలో కేవలం మంచిని మాత్రమే దేవుడు చూస్తాడు అనుకుంటున్నావేమో. నువ్వు దాస్తున్న నీ రహస్యమైనటువంటి పాప జీవితాన్ని కూడా చూస్తాడు. వారంలో ఒకరోజు పవిత్రంగా దేవునికి కనబడుతున్నా అంటున్నావు కదా. మనుషులను మభ్యపెట్టినట్టు దేవుని మోసం చేయలేవు. నువ్వు ఇచ్చేటువంటి దశంభాగాలను చూసేటువంటి దేవుడు నీవు తీసుకునేటువంటి లంచాన్ని కూడా చూస్తూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీ ప్రవర్తన యందు అన్ని వేళలా కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ యొక్క అమూల్యమైన సత్యాన్ని తెలుసుకున్న వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నిర్గమకాండం 2:14 అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు అన్నాడు. మోసే ఇది ఊహించి ఉండడు. తాను చేసిన మేలుకు ప్రతిగా తిరస్కరించబడతానని, తాను చేసిన పని రాజుకు తెలిస్తే శిక్షించబడతానని తెలిసి కూడా తన జనులలో ఒకరిని రక్షించడానికి వెనుతీయలేదు మోసే. ఈ హెబ్రీని రక్షించినందుకు అతడు మోసేపై కనపరిచినటువంటిది తిరస్కారం. బహుశా మోసే ఇలాంటి వారి కోసమా తాను ఈ పని చేసింది అని అనుకునే అవకాశం ఉన్నప్పటికీ మౌనంగానే ఉండిపోయాడు. కారణం మోసేకు తెలుసు తన ద్వారానే దేవుడు వారికి రక్షణ ఇవ్వబోతున్నాడని. ఈరోజు ఒక హెబ్రీని చేత తిరస్కరించబడినటువంటి తాను త్వరలో హెబ్రీలందరికీ నాయకుడు కాబోతున్నాడు. అందుకేనేమో మోసే మౌనంగానే ఉండిపోయాడు. తన ద్వారా తన సహోదరులకు రక్షణ కలిగించేది దేవుడే అని చెప్పి గ్రహించి ఆ హెబ్రీనికి జవాబు చెప్పలేదు. తిరస్కరించబడిన, ఎదిరించబడిన కూడా దేవుడే వారికి ఆ గ్రహింపు ఇస్తాడని
తలంచి ఏమీ మాట్లాడకుండానే ఉండిపోయాడు. ఇలాంటి వాటిని బట్టినేమో మోసే సాత్వికునిగా తీర్చబడ్డాడు. ఒక వ్యక్తి గొప్పవాడయ్యాక అతను చేసే పనులను గురించి ఇతరులు గొప్పగా చెప్తారు, కానీ అతను ఆ స్థానానికి రావడానికి కారణం ఎన్నో సందర్భాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడడానికి తనను తాను తగ్గించుకోవడం, తనను తాను మౌనంగా ఇతరులకు కనపరుచుకోవడమే కదా. ఇతరులు నిన్ను నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, లేక వారి మాటలను బట్టి బాధిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా మౌనంగా ఉన్నటువంటి నిన్ను దేవుడు చూశాడు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో ఎప్పటి వరకు నేను సాధించింది ఏమీ లేదని. ఎన్నోసార్లు హెచ్చించబడవలసినటువంటి నీవు తగ్గించబడ్డావు అని చెప్పి, మరి ఎన్నోసార్లు నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను బాధించే మాటలు పలుకుతున్నా ఆ మాటలకు సమాధానం చెప్పగలిగి ఉండి కూడా మౌనంగా ఏమీ చేయలేని వ్యక్తిగా ఉండిపోయానని చెప్పి, కానీ మోసేని చూసినటువంటి ఆ దేవుడే నిన్ను కూడా చూశాడు అని తెలుసుకో. నీ దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి నిన్ను చేర్చేందుకే నీవు మౌనంగా అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందనుకుంటా. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి నీవు అందరిలాగా మాట్లాడకు. ఇతరుల మాటలను బట్టి, ప్రవర్తన బట్టి సమాధానం ఇవ్వడానికి తొందరపడకు. సాధ్యమైనంత వరకు అందరితోనూ సమాధానం కలిగిండు. ఎవరికి తెలిసి నిన్ను బాధించిన వారిలో ఎంతమందికి నీ ద్వారా దేవుడు తన రక్షణను అందించబోతున్నాడో, ఇంకెంతమందికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడో, దేవుని ఆలోచనలు యందు నిలిచి ఉన్నటువంటి నీవు ఒకవేళ ఈరోజు తృణీకరించబడుతున్నావేమో, కానీ ఒకానొక రోజు దేవుడే నేను హెచ్చించబోతున్నాడు. సాత్వికుడైనటువంటి మోసేని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా హెచ్చించాలని, ఇటువంటి సాత్వికమైన మనసును నీవు కూడా కనపరచాలని నిన్ను ఈ పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడేమో. ఎందుకని ఆలోచించకూడదు? మరి ఇలా ప్రార్థించండి. యేసయ్యా, నీవు నన్ను ఉంచినటువంటి ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మోసే కనపరిచినటువంటి సాత్వికమైనటువంటి మనసును నేను కనపరచు జీవితం నాకు ఇవ్వండి యేసయ్యా. నీ చిత్త ప్రకారం మౌనంగా ఉండవలసినటువంటి సమయాల్లో నన్ను మౌనంగానే ఉండనిమ్ము. నీ ప్రేమను ఇతరులకు కనపరిచే వ్యక్తిగా నన్ను ఉంచండి ప్రభువా. ఇతరుల మాటలను బట్టి బాధపడడానికో లేక బాధ పెట్టడానికో కాకుండా నీ నిమిత్తము నీ చిత్తాన్ని బట్టి జీవించే కృపను నాకు దయచేయండి. నేను చేసే పనుల్లోనే కాకుండా నా మౌనులో కూడా నిన్ను మహిమపరిచే వ్యక్తిగా, నీ సాక్షిగా జీవించు ధన్యతను నాకు అందించమని చెప్పి యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.